ఒకప్పుడు భారతదేశంలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిజానికి ప్రతీకగా నిలిచిన పేరు తరుణ్ తేజ్పాల్. అధికారులను కుదిపేసిన స్ట్రింగ్ ఆపరేషన్లు, అవినీతిని వెలికితీసిన కథనాలు జర్నలిజంలో ఒక ప్రత్యేక గుర్తింపు. కానీ అదే వ్యక్తి తన సంస్థలో పనిచేసే మహిళా జర్నలిస్టులపై లైంగిక దాడి కేసులో ఇప్పుడు దోషిగా తేలారు. 2021లో నిర్దోషిగా విడుదలైన తేజ్పాల్ను బాంబే హైకోర్టు గోవా బెంచ్ దోషిగా నిర్ధారించి 10 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధించింది. అసలు ఈ కేసు ఎలా మొదలైంది, ఎందుకు ఇన్నేళ్ల తరువాత ఈ కీలక తీర్పు వచ్చింది, ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. నవంబర్ గోవాలో జరిగిన తెహల్కా థింక్ ఫెస్ట్ సందర్భంగా సంస్థలో పనిచేసే జూనియర్ మహిళా జర్నలిస్టుపై 2 సార్లు లైంగిక దాడి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. బాధితురాలు ఈ విషయాన్ని ఈమెయిల్ ద్వారా సంస్థ యాజమాన్యానికి తెలియజేయడంతో దేశవ్యాప్తంగా సంచలనం చెలరేగింది. ఫిర్యాదు ఆధారంగా గోవా క్రైమ్ బ్రాంచ్ కేసు నమోదు చేసి తరుణ్ తేజ్పాల్ను అరెస్టు చేసింది. భారత శిక్షా స్మృతి సెక్షన్లు 376(2), 354(a), 354(b) కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. ఈ కేసు దేశవ్యాప్తంగా మహిళల భద్రత, కార్యాలయాలలో లైంగిక వేధింపులపై పెద్ద చర్చకు దారితీసింది. దాదాపు 8 ఏళ్ల విచారణ అనంతరం 2021లో గోవా సెషన్స్ కోర్టు తరుణ్ తేజ్పాల్ను నిర్దోషిగా ప్రకటించింది. బాధితురాలి ప్రవర్తన, ఘటన అనంతర పరిస్థితులను ప్రస్తావిస్తూ ఇచ్చిన ఈ తీర్పు తీవ్ర విమర్శలకు గురైంది. అనంతరం గోవా ప్రభుత్వం ఆ తీర్పును బాంబే హైకోర్టులో సవాలు చేసింది. విచారణ సందర్భంగా బాధితురాలి ప్రవర్తనను ఆధారంగా చేసుకొని నిర్ణయాలను తీసుకోరాదని ప్రభుత్వం తరపున వాదనలు వినిపించాయి. తేజ్పాల్ పంపిన క్షమాపణ ఈమెయిల్లు కేసులో కీలక ఆధారాలుగా కోర్టు పరిశీలించింది. చివరకు ట్రయల్ కోర్టు తీర్పును రద్దు చేస్తూ బాంబే హైకోర్టు గోవా బెంచ్ ఆయనను దోషిగా తేల్చి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. ఒకప్పుడు తెహల్కా అంటే సంచలన స్ట్రింగ్ ఆపరేషన్లకు మారుపేరు. 2001లో ఆపరేషన్ వెస్ట్ ఎండ్తో దేశ రాజకీయాలను కుదిపేసిన పత్రికగా గుర్తింపు తెచ్చుకుంది. కానీ మహిళల హక్కుల గురించి మాట్లాడిన అదే సంస్థ అధినేతపై వచ్చిన ఆరోపణలు చివరకు దోషిగా తేలడంతో తెహల్కా ప్రతిష్టకు పెద్ద దెబ్బ తగిలింది. సంచలన జర్నలిజంతో పేరు తెచ్చుకున్న తరుణ్ తేజ్పాల్ ఇప్పుడు అదే దేశ న్యాయ వ్యవస్థ ముందు దోషిగా నిలిచారు. ఈ తీర్పు భవిష్యత్తులో ఇలాంటి కేసుల విచారణపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ మినిట్ 24.